నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రావణ మొదటి శుక్రవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాగా అయిపోతుంది కదా. శ్రావణ శుక్రవారం రోజు ఉదయాన్నే మంచిగా కల్లాపి కలర్ చల్లుకొని డిఫరెంట్ కలర్స్తోనైతే మంచిగా ముగ్గులు పెట్టుకోవాలనిపిస్తుంది కదా. కానీ ఏం చేస్తాం, లాస్ట్ 3-4 డేస్ నుంచి బాగా వర్షాలు కురవడం వల్ల ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకోవడానికైతే నాకైతే ఇల్లు పర్లేదనమాట. అందుకే పూజా మందిరంలోనే చిన్నగా అయితే అష్టదళం ముగ్గు వేసుకొని అక్కడే పూజ చేసుకున్నాను. ఫ్రైడే రోజు నా వ్లాగ్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ అయితే పూజా సామాగ్రి, కొన్ని రాగి అలాగే కొన్ని ఇత్తడివి అయితే ఉన్నాయి నా దగ్గర. అవన్నీ అయితే నిన్న నైటే శుభ్రం చేసి పెట్టుకున్నా, బాగా హడావిడైపోతుందని చెప్పేసి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది, అదైతే నేను వీడియో ఎండ్లో చెప్తాను, అందుకే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం అమ్మవారి కోసం అయితే నైవేద్యంగా అయితే 3 రకాల నైవేద్యాలు అయితే నేను చేశాను. ఒకటి దద్దోజనం, ఇంకా పులిహోర, పరమాన్నం, ఇలా 3 రకాల నైవేద్యాలు అయితే అమ్మవారికి అయితే చేసి పెట్టా. మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇలా 3 రకాల నైవేద్యాలు అయితే అమ్మకైతే సమర్పించాను. నార్మల్గా ఇంట్లో దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అలాంటిది శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ధూపం వేసుకుంటే నిజంగా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అంటే మనకైతే కనిపిస్తాయి కదా. సేమ్ నాకు కూడా అలాగే అనమాట. పూజ చేసుకున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈసారి శ్రావణంలో వచ్చేసి వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం వచ్చిందని చెప్పేసి మనమైతే లాస్ట్ వ్లాగ్లో అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. కానీ శ్రావణ మాసంలో మొదటి, 2వ, 3వ, 4వ, 5వ ఏ శుక్రవారం రోజైనా సరే మీకు కుదిరితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. 1వ శుక్రవారం రోజు కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా అన్నా కదా, చెప్పేస్తాయిగా. నాకు తెలియకుండా మా బావ అయితే అమ్మవారి రూపు కాయిన్ అయితే తీసుకొచ్చాడనమాట. చాలా అంటే చాలా హ్యాపీ విషయము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా తీసుకొచ్చిండు, నాకు చెప్పలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫస్ట్ డే పూజ కదా, ఆ కాయిన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈరోజు వచ్చేసి లోటస్ దీపం అయితే పెట్టుకున్నా. అమ్మవారికి చాలా ఇష్టం కదా ఈ దీపం అంటే, అందుకనే ఈ దీపం అయితే నేనైతే లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నాను అనమాట. ఇదే ఈసారి కూడా పెట్టేసిన. ఇక గజరాజులను కూడా ఇరువైపులా పెట్టేసి ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నా. ఇంతకీ మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి. వారి పూజలో స్తోత్రాలు చదవడం కోసం అయితే నేనైతే ఇక్కడ స్తోత్రక దంబకము అనే ఒక బుక్ను అయితే తెప్పించుకున్నాను. ఇందులో అయితే అన్ని రకాల సూత్రాలు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో ఉన్నాయి, మనకు చదువుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. ఎవరో అది చెప్పారు ఇది చెప్పారని మనకు తెలియని పూజ చేయడం కన్నా మనకు వచ్చిన పూజని మనం అనుకున్నట్లు మన మనసుకు ఏది అనిపిస్తే అలా చేయడం మంచిదని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా ఇక్కడ వచ్చేసి భక్తి టీవీ ఛానల్లో లైవ్ అయితే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని చెప్పేసి డీటెయిల్గా మనకైతే చూపిస్తున్నారు. మనకు ఎలా చేయాలి అని తెలియకున్నా సరే ఈజీ ప్రాసెస్లో మనకైతే చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ శుక్రవారం వీలైతే ఆ శుక్రవారం రోజు భక్తి ఛానల్లో వాళ్ళు చూపించిన విధంగా మనమైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. ముందుకు ఒక బుక్ గురించి చెప్పినా కదా, కదంబం అంటేనే వివిధ రకాల పూలతో గుచ్చిన మాల అని అర్థం. అంతేకాకుండా అమ్మవారు కదంబవాసి. అమ్మవారికి పూజ చేసే సమయంలో శ్రీ మహాలక్ష్మి స్తోత్రంని కానీ, లేదా అష్టలక్ష్మి స్తోత్రం కానీ, లేదంటే శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి స్తోత్రంని కానీ, ఇంకా చాలా స్తోత్రాలు ఉంటాయి. వీటిలో ఏది మీకు రాకున్నా పర్లేదు, అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన వస్తువులను అక్కడ పెట్టుకుంటూ ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ 108 సార్లు జపించినా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది మీకైతే అవుపిస్తుంది. ఇంత ముందుకే చెప్పిన కదా, వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని, ఎదురింటి వాళ్ళు చెప్పారని, పొరుగింటి వాళ్ళు చెప్పారని మనకు రాని పూజలను చేయకుండా మన మనసుకు ఎలా అనిపిస్తుందో అలా మనకు వచ్చిన విధంగా పూజ చేస్తే మన మనసు కూడా సంతోషపడుతుంది. అమ్మవారు కూడా ఖచ్చితంగా అనుగ్రహం అయితే ఇస్తారు. జయవరవర్షిణి వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగర పూజిత శీఘ్రఫలాప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహరిణి పాప వినోచిని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదపాలయమా. ఇప్పుడు పాడిందైతే శ్రీ అష్టలక్ష్మి స్తోత్రంలోని ధైర్యలక్ష్మి స్తోత్రం అనమాట. నాకు ఇప్పుడు కావాల్సింది మెయిన్గా ధైర్యం కదా, అందుకే అమ్మవారి ధైర్యలక్ష్మి స్తోత్రం అయితే మీతో అయితే షేర్ చేశాను. ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేయండి. శ్రావణ మాసం అంటే చాలా గొప్ప మాసం కదా, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసం. ఇట్లాంటి మాసంలో ఖచ్చితంగా పూజ చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కొందరు ఫ్యామిలీస్లో కలశం పెట్టుకోవద్దని, వరలక్ష్మి వ్రతం చేసుకోవద్దని చాలా వరకు కండిషన్స్, వాళ్ళ ఆచారాలు అయితే ఉంటాయి కదా. అలా పెట్టుకోకుండా ఈజీ ప్రాసెస్లో అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని కాస్త చూస్తూ ఉండండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. శ్రీమాత్రే నమః.